మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను వెళ్ళిపోతున్నాను సార్. మీకోసారి చెప్పేద్దామని వచ్చాను సార్. ఒక్క నిమిషం. నేను గుళ్ళో వాళ్ళతో కావాలని గొడవ పెట్టుకోలేదు సార్. ఆ ఇష్యూ గురించి తప్పుగా మాట్లాడితే కోపం వచ్చి గొడవ పెట్టుకున్నాను. మీరు నన్ను ఒకసారి కలిసినప్పుడు మీరు ఒక మాట అడిగారు సార్. నా ప్లేస్లో ఉండి 2 నిమిషాలు ఆలోచించరా అని. ఆలోచిస్తే ఒక తండ్రిగా మీ బాధ ఏంటి అర్థమైంది సార్. అందుకే ఎంతగానో ప్రేమించే ఆయుష్ని కూడా నేను వదులుకున్నాను. ఇవాళ గుళ్ళో వాళ్ళు కొట్టింది మీ ప్లేస్లో ఉండే సార్. నా ప్లేస్లో నేను లేను సార్. మీరు నన్ను మళ్ళీ తిరిగి రమ్మన్నప్పుడు ఒక చిన్న ఆశతో వచ్చాను సార్. నేను ఆలోచించాను కదా, మీరు కూడా నాలాగా ఆలోచించకపోరా అని. కానీ అది ఎప్పటికీ జరగదని నాకు అర్థమైంది సార్. ఎందుకంటే ఇన్నాళ్ళు మీకు నా మీద ఉన్నది కోపం అనుకున్నాను సార్. అసహ్యం అని ఇవాళ అర్థమైంది. కోపం అయితే తగ్గిపోతుంది సార్, అసహ్యం పెరుగుతుంది కానీ ఎప్పటికీ తగ్గదు సార్. నేను చిన్నప్పటి నుంచి ఎటువంటి ఎఫెక్షన్స్ రిలేషన్షిప్ లేకుండా పెరిగాను సార్. ఒక పెద్దింటి అమ్మాయిని చేసుకుంటే అవన్నీ దొరుకుతాయని ఆశపడ్డాను సార్. కానీ నా ఆలోచన నన్ను నా ప్రేమను దూరం చేస్తుందని నాకు అప్పుడు తెలియలేదు సార్. నేను చిన్నప్పటి నుంచి చాలామందిని కొట్టాను సార్. నన్ను చాలామంది కొట్టారు. ఎప్పుడు నాకేం అనిపించలేదు సార్. కానీ ఎందుకో మీరు కొట్టినప్పటి నుంచి బాగా ఏడుపు వచ్చేస్తుంది సార్. ఆ ఇష్యూకి మీకు నాకు తెలిసినంతగా ఏమీ తెలియదు సార్. ప్రేమించుకున్నాం కదా, తప్పకుండా పెళ్లి చేసేసుకోవాలేమో అని అనుకుంటుంది సార్. కానీ దానివల్ల ఏం జరుగుతుందో మీకు నాకు మాత్రమే తెలుసు. మీరు మీ అక్క జీవితంలో చూశారు, నేను నా జీవితం అంతా చూస్తూనే ఉన్నాను. ఆ ఇష్యూ మనకు మాట్లాడింది సార్, నన్ను మర్చిపోగలవా అని. తనే నా జీవితం అయినప్పుడు ఎలా మర్చిపోగలను సార్? పోయేటప్పుడు నా చుట్టూ నలుగురు లేకపోతే అది నా తప్పు అవుతుంది, కానీ పుట్టేటప్పుడు లేకపోతే అది నా తప్పు ఎలా అవుతుంది సార్? కనీసం ఇది చెప్పుకునేంత అవకాశం కూడా మీరు నాకు ఇవ్వలేదు. ఐషుకి చెప్పండి సార్, నన్ను క్షమించమని.